వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మలేషియాలో ఫేమస్ అయినటువంటి బట్టుకేస్ టెంపుల్ కి అయితే వచ్చేసామన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మేమైతే కేఎల్ నుంచి, ఇది మాకు పక్కనే అండి, కొంచెం డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట. జస్ట్ మనం కార్ మీద ఓన్ ట్రాన్స్పోర్టేషన్ రావచ్చు, బస్సెస్ మీద రావచ్చు, అలాగే ట్రైన్ తో కూడా మనం అయితే క్యాచ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ట్రైన్ లో వచ్చాము. స్టార్టింగ్ లో ఇలా రాగానే మనకి పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం పక్కనే ఇలాగా కొండలు ఉంటాయన్నమాట. మొత్తం అంతా లైమ్ స్టోన్స్ అన్నమాట. సో చూడండి, భారీగా దట్టంగా పెద్ద పెద్ద కొండలు, చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కిందనే చూడండి టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఇటు సైడ్ ఇంకా ఇట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. స్వామివారి విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతి పొడవైనటువంటి విగ్రహం అండి. ఒక ఫస్ట్ టాలెస్ట్ వచ్చేసి మన ఇండియాలోనే ఉందంట, సేలంలో. సో మలేషియాలో వచ్చేసి సెకండ్ టాలెస్ట్ విగ్రహం అన్నమాట. సో చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి కింద టెంపుల్ అదంతా కూడా. ఇక్కడైతే బోలెడన్ని పావురాలు కూడా ఉంటాయి. అక్కడ కొంతమంది గింజలు కూడా అమ్ముతా ఉంటారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ అలా గింజలు చల్లగానే చూడండి అవి రెపరెపా అంటూ అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతాయి అనమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో చక్కగా ఉంది వాతావరణం కూడా. ఆ రోజు సాయంత్రం టైంలో వెళ్ళామన్నమాట మేము. ఈ టెంపుల్ కూడా వినాయకుడు టెంపుల్ అండి ఇదంతా. సో మనం అంతా ఈ వ్లాగ్ అంతా కూడా చాలా బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఈ టెంపుల్ లో మొత్తం అంతా కూడా ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత పైకి వెళ్తే గర్భగుడి ఎలా ఉంటుంది, ఆ కొండ గుహల్లో టెంపుల్ అంతా ఎట్లా నిర్మించారు, అవంతా కూడా డీటెయిల్ గా చూసేద్దాము. సో ఈ కింద ఉన్న టెంపుల్స్ అవన్నీ కూడా సపరేట్ వ్లాగ్స్ అయితే చేస్తానండి. ఎందుకంటే ఫుల్ గా మొత్తం అంతా ఒకే దాంట్లో కవర్ చేస్తే ఫుల్ డీటెయిల్ వ్లాగ్ చేసాము అని అంటే చాలా లెంతీ అయిపోతుంది కదా. ఈ పార్ట్ లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూద్దాము. సో ఇక్కడైతే ఇదిగోండి పావురాలు భలే ఉన్నాయి కదా, అన్ని అసలు గుంపులు గుంపులుగా. ఇక్కడంతా ఆ రోజు అయితే లైట్ గా వర్షం కూడా పడుతుంది అనమాట. మేము ఈవినింగ్ టైం వచ్చాము. అదేంటో ఎప్పుడు వచ్చినా మేము వర్షం పడుతూనే ఉంటుంది అసలు నిజంగా. సో ఈ టెంపుల్ కి మేము ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటామండి. ఎప్పుడైనా పండగలకు కానివ్వండి, ఏమైనా స్పెషల్ మా లైఫ్ లో కూడా ఏమైనా ఈవెంట్స్, బర్త్డేస్, యానివర్సరీస్ అట్లా ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాం అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయినప్పుడు దుర్గేష్ గారు అయితే తీసుకొచ్చారు. సో అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిపోయిందంటే, అక్కడ కలర్ కలర్ గా మెట్లు ఉన్నాయి కదా స్వామివారి విగ్రహం పక్కన. సో అవైతే వైట్ కలర్ లో ఉండేవన్నమాట. సో ఇప్పుడు మా దక్షి పుట్టిన తర్వాత ఈ మధ్య 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, అప్పుడంతా మంచిగా కలరింగ్ పెయింట్స్ అన్ని వేసేసి కలర్ఫుల్ గా చేశారు ఆ మెట్లు అంతా కూడా. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ లో కూడా మహాదుర్గ అమ్మ టెంపుల్ కూడా కట్టారనమాట 2023లో లేటెస్ట్ గా. సో అమ్మవారి విగ్రహం కూడా 40 feet ఉంటుందండి, 40 అడుగుల విగ్రహం. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కూడా ఫుల్ లెంత్ వ్లాగ్స్ అయితే 1 by 1 రాబోతున్నాయి. బర్డ్ కేవ్స్ మొత్తం అంతా కూడా. సో ఇప్పుడైతే మేము ఇంకా మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అక్కడ అంతా కొంచెం వర్షం పడింది కదా, అక్కడ పైప్ పట్టుకొని కొంచెం బురద ఉంటుంది కదా, అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. సో మనం జస్ట్ ఇక్కడికి వచ్చేసి మనం చెప్పులు ఇక్కడ విప్పేసి పైకి వెళ్ళిపోయి వెళ్ళడం, మెట్లు ఎక్కడమే అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం వెట్టగా ఉంది కాబట్టి ఆ రోజు వర్షం పడింది కదా, కొంచెం స్లిప్పరీగా ఉంది అనమాట. మా దక్షిణ జాగ్రత్త అంటే అది చూడండి, వెళ్ళి ఆ మెట్ల దగ్గర డాన్స్లు అది మామూలుగా లేదు అసలు. ఇంకా మా దక్షి అలా వెళ్తుంటే వాళ్ళే జస్ట్ ఎవరో విజిటర్స్ అనమాట, చైనా నుంచి వచ్చారట. సో మా దక్షిణ చూసి వెంటనే ఇండియన్ గర్ల్ అని చెప్పేసి వాళ్ళైతే ఫోటోలు తీసుకుంటారు. నేను వెళ్తే నన్ను కూడా తీసుకుంటారు అనమాట. వాళ్ళతో కలిపిన నన్ను దక్షిణ్ కూడా వాళ్ళతో పాటు ఒక ఫోటో తీసుకున్నాను అనమాట. చాలా బాగా పలకరించి మాట్లాడారు అనమాట. సో చాలా బాగుంది. కొంతమంది బాగా తొందరగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు అనమాట. సో ఏంటి ఇక్కడ ఎలా వచ్చారు, ఏం చూడడానికి వచ్చారు, ఏ కంట్రీ నుంచి, అట్లా అంత డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు అనమాట. సో సేమ్ నాలాగే ఉంది మీ పాప అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా దుర్గేష్ గారి వీడియో అంతా కింద నుంచి క్యాప్చర్ చేస్తా ఉన్నారు. కింద మెల్లిగా ఎక్కుతున్నారు అనమాట. దుర్గేష్ గారు షూస్ అవన్నీ వేసుకొని వచ్చేసారు. ఆ షూస్, సాక్స్ అవన్నీ తీసి ఇప్పి పెట్టేసి వచ్చే లోపల టైం పట్టింది అనమాట. సో నేను దక్షి ముందు స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి పైన సగం మెట్లు ఎక్కిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. సో ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి 272 మెట్లు అయితే ఉంటాయండి. సో ఈజీగానే ఎక్కేయచ్చు. ఏ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవంటే చాలా క్విక్ గా ఎక్కేయచ్చు అనమాట. కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, కొంచెం కొంచెం ఏటవాలుగా ఉంటాయి అనమాట పైకి లాగా. మరి స్లాంట్ గా అని చెప్పలేను, మరి ఫ్లాట్ గా అని చెప్పలేను, కానీ ఈజీగానే ఉంటాయి, మెట్లు ఎక్కేయచ్చు. సో మరి కోతులు కూడా ఉంటాయండి బాగా. అటువైపు ఇంకా అంత కొండ కాబట్టి చెట్ల దగ్గర అంతా ఉంటాయన్నమాట. మనం ఏదైనా కొబ్బరికాయ కానివ్వండి, ఏదైనా ఫ్రూట్స్ కానీ దేవుడి కోసం ఎత్తుకెళ్ళేటప్పుడు అవైతే
చూసాయంటే మటుకు వెంటనే మన దగ్గరికి వస్తాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటి దగ్గర మటుకు. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నట్టు అనమాట. పై వరకు ఎక్కేసాము, ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ రాగానే గోపురం లా ఉంటుంది. ఇంకా అక్కడ రాగానే మనకైతే కొండ చాలా దగ్గరికి కిందకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి విగ్రహం లా పెట్టుంటారు. ఇంక ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ మనకి కొబ్బరికాయలు కింద నుంచి మోసుకొని రావాలనుకునే వాళ్ళు తీసుకొని వస్తుంటారు, లేదా మనము పైన తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు అన్ని చేతిలో పట్టుకొని కొబ్బరికాయ పువ్వులు అలా ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా. సో పైకి వచ్చిన తర్వాత కూడా కొనుక్కోవడానికి అయితే ఒక షాప్ ఉంటుంది అనమాట, లేదంటే కింద నుంచి కూడా రావచ్చు. ముఖ్యంగా తైపూజం జరుగుతుంది కదండి ఈ 2026 లో, ఈ ఫిబ్రవరిలోనే జరిగింది అనమాట. మొన్నంతా 31st ఎంత ఘనంగా జరిగిందో అసలు. దాదాపుగా 25 లక్షల మంది అటెండ్ అవుతారని చెప్పేసి అంచనా వేశారట. ఎంత గ్రాండ్ గా జరిగిందో అసలు. మొత్తం అందరు స్వామివారి కోసం అని చెప్పేసి ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని, ఆ నెమలీకలతో పెద్ద పెద్ద పందిరిలాగా వేసుకుంటారు కదా, మొత్తం కాగడాలన్నీ పట్టుకొని అసలు ఎంత ఘనంగా జరిగిందో. బిందెలు కొద్దీ లేడీస్ కానివ్వండి, జెంట్స్ అందరూ శూలాలు అవన్నీ కూడా టంగులో కానివ్వండి, చీక్స్ లో ఇట్లా అంతా కూడా గుచ్చుకొని స్వామివారికి నమ్మకంగా చేస్తా ఉంటారు కదా. సేమ్ ఇండియాలో మనకి చెన్నైలో ఎలా ఎంత బాగా జరుగుతుందో సేమ్ అలాగే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా. సో చాలా బాగా అన్ని పద్ధతులతో చాలా బాగా ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సో ఇప్పుడు లోపలికి వచ్చేస్తే ఇట్లా మనకి గుహ చూడండి ఎంత పెద్ద గుహ ఉందో. సో ఎక్కడ చూసినా కూడా మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి అనమాట. ఇదిగోండి అక్కడ అదిగోండి ఎల్లో డ్రెస్ వేసుకొని అమ్మ తీసుకొని వస్తున్నారు కదా బిందె పెట్టుకొని, అలా కింద నుంచి పాలు కానివ్వండి, నీళ్లు ఇట్లా రకరకాలుగా స్వామివారికి అభిషేకం ఉంది అట్లా మోసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత పైకి ఆ మెట్లన్నీ ఎక్కుతూ అలా నెత్తి మీద పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి పూజారి గారికి ఇస్తే పూజారి గారు అయితే అభిషేకం చేస్తారనమాట. సో ఈ లోపలంతా ఇంత ఓపెన్ గా ఉంటుంది, కొండంతా చూడండి ఎంత గ్రాండ్ గా అసలు భలే ఉంది కదా. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు నిజంగా, ఇంత గుహ లోపల ఇంత బాగా టెంపుల్. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక మెట్లులా ఉంటాయి. ఈ మెట్లు వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని మెట్లు అనమాట. ఇవి ఒక రఫ్ గా ఒక 30 to 40 మెట్లు ఉంటాయి అంతే. ఇవి ఎక్కి పైకి వెళ్ళామంటే అక్కడ మెయిన్ గర్భగుడి అనమాట. సో మీకు పైన చూస్తే గుడి భలే ఉంటుంది అసలు. మొత్తం కొండ చుట్టూ కొండ ఉంటది, మధ్యలో ఓపెన్ ఉంటుంది అనమాట. పైన కిందేమో గర్భగుడి ఉంటుంది, భలే ఉంటుంది అసలు. వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈ 2 గుళ్ళు ఉంటాయండి. మనం ఎక్కుతూ వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసి పైకి రీచ్ అయిపోయిన తర్వాత మెయిన్ అభిషేకాలు అన్ని చేయడానికి అయితే ఈ టెంపుల్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ టెంపుల్ ఇక్కడ ఉంటుంది అనమాట. స్వామివారికి అన్ని రకాల పూజలు కానివ్వండి, అభిషేకాలు అవన్నీ కూడా ఈ విగ్రహం దగ్గరే చేస్తారనమాట. సో ఊరేగింపు గాని, ఉత్సవ విగ్రహాలు అవన్నీ కూడా ఈ మెయిన్ గా స్వామివారికి ఎప్పుడు కూడా గర్భగుడి అనేది ఉంటుంది కదా, ఇందాక చూపించే కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కిన తర్వాత పైన ఉంటుంది అనమాట. సో అందుకే అందరూ ఆ రోజు తీసుకొచ్చిన బిందెలతో తెచ్చిన అభిషేకం వాటర్ అన్ని కూడా మొత్తం అంతా అభిషేకం ఇక్కడ చేస్తారు. నార్మల్ టైంలో కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అభిషేకం చేపిస్తూనే ఉంటారు అనమాట స్వామివారికి. ఇదిగోండి చూడండి మొత్తం అంతా కొండ లోపల గుడి లోపల చూడండి గోల్డ్ కలర్ లో పెయింటింగ్ వేసి స్వామివారిని అయితే అలా విగ్రహం ఉంటుంది అనమాట. కింద చూడండి ఒక ట్యాప్ లాగా పెట్టి శూలం పెట్టి ఇంకొక విగ్రహం పక్కన ఉంది కదా, సో అభిషేకం చేసే విగ్రహం అనమాట. సో చక్కగా ఆ శూలానికి మొత్తం అంతా అభిషేకాలు చేస్తా ఉంటారు. సో కొంతమంది పూజారులకైతే తెలుగు తమిళ్ అన్ని కూడా వస్తూ ఉంటాయండి ఇక్కడ. సో ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి తమిళియన్స్ మన ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళకి అన్ని కూడా పద్ధతులు మొత్తం ఇండియన్ అందరూ చాలా బాగా పాటిస్తారు అనమాట. ఎంత బాగుంటుందో ఈ టెంపుల్. ఇక్కడ అంతా చూడండి ఎంత పెద్ద దీపం లాగా ఉందో. స్వామివారి శూలం ఉంటుంది కదా, అట్లాగా స్వామివారి వాహనం వచ్చేసి నెమలి కాబట్టి అలా పెట్టారనమాట. ఇక్కడ ఒక దీపం వెలిగించుకొని అందరు కూడా ఒక్కొక్క స్టాండ్ పెట్టేసి ఉంటారు. దీపం చూపించే వాళ్ళందరూ కూడా దీపాలు పెట్టేసి ఆ స్టాండ్ లో పెట్టేస్తా ఉంటారు. ఇది ఊరేగింపుకి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, సో దానికోసం పూలమాలలు అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి గుహ చూడండి ఎట్లా ఉందో అసలు, చాలా బాగుంది కదా. గుహ అన్నాను కదా, ఇక్కడైతే చాలా గబ్బిలాలు కూడా ఉంటాయండి. మెయిన్ గా అయితే అట్లా ఎగురుతూ పోతూనే ఉంటాయి అనమాట అస్తమాను. ఇంకా అయితే అంత ఎక్కువ కనపడలేదు ఆ రోజు, మాకు వర్షం పడుతున్నందువల్లనేమో లోపలే ఉన్నట్టున్నాయి. మామూలుగా యూజువల్ కొంచెం నైట్ టైం అట్లా అయిందంటే వస్తూనే ఉంటాయి అనమాట ఎక్కువగా. ఇదిగోండి ఆ మెట్లన్నీ ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత మెయిన్ గర్భగుడి అని చెప్పాను కదా, ఇది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి వ్యూ అసలు.
చుట్టూ రౌండ్ గా కొండ అనమాట. పైన ఓపెనింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది అనమాట గర్భగుడి. ఇది చూడండి ఎంత బాగుందో. చాలా చిన్న గుడి అనమాట ఈ గుడి కూడా. చుట్టూ అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడేమో ఒక సైడ్ లో ఏమో నటరాజ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా కొండే. ఆ కొండ లోపలనే అసలు ఆ గుడి ఎంత బాగా కట్టారో కదా. అసలు స్వామివారి విగ్రహం చూస్తుంటే మొత్తం అంత గంధంతో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇట్లా పెద్ద పూలమాల వేసి శూలం పట్టుకొని ఇట్లా ఉన్నారు కదా స్వామివారి విగ్రహం చూస్తుంటే. సో మొత్తం అంతా నాకైతే గంధంతో అలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. భలే బాగుంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ పైన నుంచి ఆ గాలి కానివ్వండి, ఆ ఓపెన్ గా ఉంటుంది కదా. సో అక్కడి నుంచి అయితే వర్షం కూడా పడుతుంది. మేము ఆ రోజు వర్షం పడుతుంది అని చెప్పాను కదా, కొంచెం సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. సో ఒక పెద్ద ఉండి పెట్టారు చూడండి. చాలా ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా క్లీన్ గా ఉంటుంది అనమాట. డెడికేటెడ్ గా ఇంకా అక్కడ పూజారులు అయితే ఒక ఇల్లు లాగా ఉంది సైడ్ లో, అక్కడే ఉంటారట కొంతమంది అయితే పైన. ఇంకా ఆ గుడికి పక్కనే రైట్ సైడ్ లో ఒక కార్నర్ లో ఉందన్నమాట. సో అక్కడ ఇదిగోండి ఇందాక చూపించినట్టుగా నటరాజ స్వామి విగ్రహం అయితే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదా. సో మలేషియాకి ఎవరైనా వచ్చారు అని అంటే తప్పకుండా ఈ బట్టు కేవ్స్ టెంపుల్స్ కి అయితే విజిట్ చేస్తారండి. సో కొంచెం ముసలి వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఎవరైనా మెట్లెక్కలేని వాళ్ళు, మోకాలు నొప్పులు అంటే ఇంత పైదాకా రాకపోయినా అట్లీస్ట్ ఇందాక కింద చూపించాను కదా ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే కింద ఉన్న టెంపుల్స్ వరకు విజిట్ చేసి వెళ్తా ఉంటారన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అండి. మలేషియాకి వచ్చారంటే ఈ ప్లేస్ అసలు ఎవ్వరు కూడా మిస్ అస్సలు అవ్వద్దు. చాలా బాగుంటుంది. అలాగే మన తెలుగు మూవీస్ లో కూడా అండి, చాలా మూవీస్ లో కూడా షూటింగ్స్ అవన్నీ కూడా జరిగాయి అనమాట. ఇంకా మన తెలుగు మూవీస్ లో కూడా చాలా మూవీస్ లో ఫిలిం షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడ జరిగాయండి. నాగార్జున గారి ఫిలిమ్స్ కానివ్వండి, ముఖ్యంగా ప్రభాస్ గారి మూవీ ఉంది కదా బిల్లా మూవీ, ఆ మూవీలో కూడా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ అంతా కూడా షూటింగ్స్ జరిగాయి అనమాట. చాలా మూవీస్ లో, తమిళ మూవీస్ లో అయితే మోస్ట్లీ మలేషియా లేనిదే అసలు మూవీ ఉండదు అని అట్టుంటుంది అనమాట. అన్ని అజిత్ గారి మూవీస్ కానివ్వండి, విజయ్ గారి మూవీస్, అందరి మూవీస్ లో కూడా మొత్తం అన్ని మలేషియా ఎక్కువ చూపిస్తా ఉంటారు. అందులో ఈ టెంపుల్స్ కూడా బాగా చూపిస్తారు అనమాట. కిందంతా చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడైనా మీరు మలేషియాకి విజిట్ చేయడానికి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి పరమశివుడు ఇట్లా ఎత్తుకున్నట్టుగా ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామిని. ఇంకా మేము టెంపుల్ విజిట్ చేసుకొని కిందకి వచ్చే టయానికి చీకటి కూడా పడిపోయింది అనమాట. సో ఈవినింగ్ టైం వచ్చానని చెప్పాను కదా, సో కొంచెం బాగా చీకటి అయింది చూడండి. ఇంకా దిగి వెళ్తున్నాం అనమాట. కొంచెం స్లిప్పరీగా ఉంది కదా, దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలన్నమాట. కిందకి వెళ్ళిపోతే కూడా కలర్ఫుల్ లైటింగ్స్ అవంతా పెట్టేసి కింద గుడిలో కూడా పూజలు అన్ని జరుగుతా ఉన్నాయి అనమాట. ఈ సైడ్ చూడండి రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అక్కడైతే పరమశివుడి విగ్రహము, పరమశివుడి గుడి అంతా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో మహాదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. సో కమింగ్ అప్ వ్లాగ్ లో అది కూడా చూపిస్తాను, మొత్తం అంతా కవర్ చేసి ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ ని కంటిన్యూ చేయాలి, ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు మలేషియా గురించి చూడాలని కూడా తప్పకుండా మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే దిగుతూ వెళ్తున్నాం. దుర్గేష్ గారు అయితే ఆల్రెడీ దిగి రీచ్ అయిపోయారు. మా కోసం అయితే వెయిట్ చేసి దక్షిణ్ అయితే రారా అని పిలుస్తున్నారు. సో ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ. Like, share, subscribe. That's the killer is.